9 ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆఫీసులు ప్రారంభించుకోవడం జరుగుతున్నది. రాష్ట్రంలో 14 ఎక్సైజ్ కొత్తగా సిఐ ఆఫీసులు కూడా ప్రారంభించి రంగారెడ్డి జిల్లాలో అటు రాయన్నార్ కానీ మేడ్చల్ కానీ ఉప్పల్ ప్రాంతాల్లో కూడా మరి సరునాల్లో కూడా 9 సిఐ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి కొంత మరి ల్యాండ్ కూడా అవసరం ఉన్నది. కొన్ని ప్రైవేటుగా ఉన్నాయి, కొన్ని మరి వాటికి గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలాట్ చేయించి శాంక్షన్ చేయించి కట్టేయాలని చెప్పేసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. తప్పకుండా మా వంతు మరి మంత్రి జూపల్లి చూసి తీసుకుపోయి ఎక్కడైతే మరి ల్యాండ్ అలాట్ అయి ఉన్నదో వాటికి పక్కా భవనాలు కట్టిస్తాము. ల్యాండ్ అలాట్ కాని ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ల్యాండ్ అలాట్ చేయించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి దృష్టి తీసుకుపోయి తప్పకుండా శాంక్షన్ చేయించి కట్టించే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా కల్తీ విషయంలో కూడా ఏదైతే డ్రగ్స్ కానీ గంజాయి అయితే వాడుతున్నారో మరి విద్యార్థులు కూడా చాలా చోట్ల కూడా మరి దీనికి అలవాటు అవుతున్నారు. కాబట్టి వీటిని అరికట్టవలసిన బాధ్యత ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎక్సైజ్ మరి సిఐల ఎస్ఐల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మేము కోరుతున్నాము. మరి ఏదైతే కల్తీ విషయంలో కూడా చాలా మరి ముందుండి అరికట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అదేవిధంగా వైన్ షాపులలో కూడా మరి చక్కగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా కల్తీ లేకుండా నడిపించాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ ఉన్నది. కాబట్టి తప్పకుండా మరి వారు ఏదైతే సూపరింటెండెంట్ గారు ఇక్కడున్నారు కాబట్టి ఈ కల్తీ విషయంలో కూడా చాలా అరికట్టాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు, మా ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు చెప్పినారు, లక్ష్మణ్ చెప్తున్నారు ల్యాండ్ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్తున్నారు. మరి దాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ల్యాండ్ అలాట్ చేపించి పక్కా భవనం కట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం.